ఆయన ఆయన ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మాకైతే జగనే సీఎం అనుకుంటున్నా. ఎందుకని? ఎందుకంటే మాకు ఇప్పటి నుంచి వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచే మేము పెద్ద ఫ్యాన్స్ అయిన మేము. మాకు ఊర్లో ఫస్ట్ స్థలం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ స్థలం వచ్చింది. అంటే మా చిన్నప్పుడు స్థలం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా మాకు స్థలం వచ్చింది. ఇప్పుడైతే మాకు జగనే కావాలనుకుంటున్నామని. జగన్ అనేది ఒకవేళ వస్తే మొత్తం ఫ్రీ పథకాల మీదనే ప్రజలు ఉన్నారంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ మరి? ఈ పథకాలు అందరికీ బాగున్నాయి. జగన్ పథకాలు అయితే అందరూ బాగుంది. అందరూ బాగుంది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరినీ లీస్ట్ మొత్తం 119 మందిని అనౌన్స్ చేశారు. ఇంకా జగన్ గారు ఇంకా అనౌన్స్ చేయలేదు. దీని వెనక ఏమన్నా కారణాలు ఏమన్నా ఉన్నాయి? కారణాలు ఏంటో ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్లో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 175 170 పక్క వస్తా 175. ఓకే, పరిపాలన బాగుందన్న ఇది. ఇప్పుడు చూసుకోవాలి, నెక్స్ట్ సీఎం కూడా ఆయన. సీఎం కూడా అదేనా? అంటే చాలా వరకు కూడా వ్యతిరేకత ఉందని అంటున్నారు కదా, దీనిపైన ఆయన్ని నమ్మొద్దన్న. జగన్ అన్నాడు ఏంటంటే ప్రజలకు మంచి చేశాడు అన్ని. చిన్నపిల్లలు కానించి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఇప్పుడు వచ్చే ఇంకా మంచి చేస్తాడని మాకు సంతోషం అనిపిస్తుంది. ఇంకా చేస్తాడు, ఇంకా వచ్చిన కాడి నుంచి ఇంకా మంచి ఇంకా వేరైనా కొత్త ఏమైనా చేస్తాడని ఆశిస్తున్నాను. కానీ జగనే రావాలని అనుకుంటున్నాను. జగన్ గారు రావాలనుకుంటున్నారు. ఒకవేళ వస్తే ఆ పథకాలు విద్యాపరంగా వైద్యం పరంగా ఎలా అనిపించింది? ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల విద్యాపరంగా అయితే చాలా మంచిగా నచ్చింది. బాగానే చేసి. అంటే చాలామంది క్యాపిటల్ లేదు 3 రాజధానులు చేస్తాను ఇంతవరకు ఏం చేయలేదు అని చెప్పేసి ఇంకా అంత ఐడియా లేదు. నెక్స్ట్ సీఎం అయితే అన్నీ రావాలని నేను బలంగా అనుకుంటున్నాను. మీకు ఎన్ని పథకాలు వచ్చినాయని ఇప్పటివరకు? మాకు పథకాలు అంటే అమ్మఒడి వచ్చింది, మాకు వ్యవసాయం ద్వారంగా వచ్చింది. మా మిస్సెస్ కూడా డ్వాక్రా వచ్చింది, మాకు ఇంటి ఇల్లు స్థలం కూడా వచ్చింది. మాకు వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపించింది? ఇలా చాలా మంచిగా ఉంది. వేరే వాళ్ళు తప్పుగా అనుకున్నా కానీ వాలంటీర్ వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఫస్ట్ తారీఖు రావడం వల్ల ఫస్ట్ తారీఖు రాగానే పొద్దున 6 గంటలకు వచ్చి డోర్ కొట్టి ఈ మృతులకు ఇస్తున్నారంటే అది చాలా గొప్ప పని. ఓకే, 170 సీట్లు 170 వస్తాయి. 100 పక్క వస్తుంది. ఓకే, అంటే రోడ్ల పరంగా డెవలప్మెంట్ లేదని చెప్పేసి అంటున్నారు. రోడ్లు అంటే కొంతవరకు బాగానే ఉన్నాయి, కొంతవరకు ఇంకా వేస్తున్నారు. ఇప్పుడు ఎదుటోళ్ళు ఇంకా ఎంతన్నా చెప్పుకొని వాళ్ళ మాటలు నమ్మొద్దు. మనకు ముందు జరిగింది చూసుకోవాలి కదా.